అందరికీ శుభోదయం. దుర్గా నవరాత్రులలో మనం అమ్మవారిని భక్తి శ్రద్ధలతోని పూజించుకొని ఆమె సాధించిన విజయాలను గురించి తెలుసుకున్నాం. ఆ తల్లి ఒక్కో రాక్షసుని చంపడానికి ఒక్కొక్క వ్యూహాన్ని అనుసరించింది. రక్తబీజుడనే రాక్షసుని చంపడానికి ఏం చేసిందో చూద్దాం. రక్తబీజునికి తన రక్తం చుక్క కింద పడితే వేల రక్తబీజులు పుట్టుకొచ్చే వరాన్ని శివుని ద్వారా పొంది ఉన్నాడతడు. మరి అతన్ని ఎట్లా చంపాలి? దేవతలందరూ కూడా అతన్ని చంపడం కష్టమని అనుకున్నారు. కానీ ఆ తల్లి బాగా ఆలోచించింది. సమస్యనే తరచి చూసింది. రక్తం నేల మీద పడితేనే కదా రక్తబీజులు పుట్టుకొచ్చేది. రక్తం కింద పడకుండా చేస్తే సరిపోతుంది కదా అనుకున్నది. తన నాలుకను విశ్వమంత విశాలం చేసింది. రక్తబీజుని తల నరికి ఒక్క రక్తం చుక్క కూడా కింద పడకుండా మొత్తం తాగేసింది. రక్తబీజుడు హతమైపోయిండు. అంతే. అమ్మవారికి రాక్షసులలాగా ఈ రోజుల్లో మనకు శత్రువులంటే మనకుండే సమస్యలు, మనలో ఉండే ప్రతికూల ఆలోచనలు. అంటే ప్రతికూల ఆలోచనలు అంటే కోపం, ద్వేషం, ఈర్ష్య, పగ, ప్రతీకారం ఇట్లాంటివి అన్నమాట. ఇవే మన అంతర్గత శత్రువులు. ఇక బహిర్గత శత్రువులు అంటే మనకు తెలిసిన జీవన ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలు. అంతర్గత శత్రువులపై ఎట్లా విజయం సాధించాలో చూద్దాం. అమ్మవారు రక్తబీజుని ఒక్క రక్తం చుక్క కూడా కింద పడకుండా ఎట్లా చేసిందో మనం కూడా ప్రతికూల ఆలోచనలను మొదట్లోనే తుంచివేయాలి. లేకపోతే ప్రతికూల ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి పుట్టుకొచ్చి మన మనసును అతలాకుతలం చేస్తాయి. మన ప్రతికూల ఆలోచనలు మనకు చేసే నష్టం అంతా ఇంత కాదు. కోపం వచ్చిందనుకోండి, ఏమైనా విసిరి కొడతాం, అనకూడని మాటలు అంటాం. దాని ద్వారా తర్వాత మనకు అన్ని సమస్యలే కదా. ఇట్లా దాంతో కోపం ద్వారా ఏమవుతుంది? ఎదుటోళ్లకు కోపం వస్తుంది. ఇద్దరి మధ్యలో కోపం, ద్వేషం, ఒకళ్ళంటే ఒకళ్ళకు పగ, ప్రతీకారం, ఇక చిన్న వాటి నుండి పెద్ద వాటి వరకు అన్ని విధాలుగా మనకు నష్టమే జరుగుతుంది. అందుకని కోపాన్ని మొదట్లోనే మనం కనుక తుంచేసినట్టయితే, అమ్మవారు ఎట్లా అయితే ఒక్క రక్తం చుక్క కూడా కింద పడకుండా మొత్తం దాగేసిందో, రక్త బీజులను పుట్టకుండా చేసిందో, మనం కూడా మొదట్లోనే మనకు వచ్చే ప్రతికూల ఆలోచనలను కనుక మనం కట్టడి చేసినట్టయితే మనకు సమస్యలు అనేటి మన సమస్యల మీద, మన శత్రువుల మీద మనం విజయం సాధించవచ్చు. మరి ఇది ఎట్లా సాధ్యమవుతుంది? దీనికి మనం ఏం చేయాలంటే క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. ఒక టైంకు నిద్రపోవడం, ఒక టైంకు లేవడం, నియమాలు కలిగిన జీవితం. మన జీవితానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి. దేనికి మన మనసును బలహీనపడకుండా, దేని పైన అత్యాశలకు పోకుండా, ఇట్లా మన మనసును నిగ్రహించుకునే విధంగా మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన జీవితానికి పెట్టుకోవాలి. ధ్యానం, యోగా, దైవ ప్రార్థన ఇట్లాంటి వాటి వలన మన మనసు మీద మనం కంట్రోల్ కలిగి ఉండవచ్చు. అమ్మవారు రక్తబీజుని సంహారం కథ ద్వారా సమస్యను మొదట్లోనో ఎట్లా తుంచివేయాలో, లేకపోతే వేలాది మంది రక్తబీజులు పుట్టినట్టుగా మనలో కూడా ప్రతికూల ఆలోచనలు అనంతంగా పుట్టి మన జీవితాలను నాశనం చేస్తాయి. అందుకని మొదట్లోనే అమ్మవారు అనుసరించిన వ్యూహాన్ని మనం కూడా అనుసరించి మొదట్లోనే మన సమస్యలను కానీ, ప్రతికూల ఆలోచనలను కానీ, మన అంతర్గత బహిర్గత శత్రువులను కనుక మనం కట్టడి చేసినట్టయితే మనం విజయాలను సాధించవచ్చు. ఏమంటారు?